ధార్మిక సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన అత్యంత అరుదైన ఆధ్యాత్మిక క్రతువుగా భావించే మహాకుంభాభిషేకం కార్యక్రమానికి విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పూర్తిగా సిద్ధమైంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ మహాపర్వం మార్చి 6, 7, 8 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనుంది. మహాకుంభాభిషేకం అనేది ఆలయ చరిత్రలో ఒక విశిష్టమైన ఘట్టం. ఆలయ పునరుద్ధరణ అనంతరం దేవతా ప్రాణశక్తిని మూల విగ్రహాల్లోకి మంత్రోచ్చరణలో, యాగాలు, హోమాల ద్వారా పునః ప్రతిష్ఠ చేసే ఆధ్యాత్మిక ప్రక్రియనే మహాకుంభాభిషేకంగా పిలుస్తారు. కుంభం అంటే ఆలయ గోపురం, అభిషేకం అంటే పవిత్ర జలాలతో స్నానం చేయడం. అంటే ఆలయ గోపురాలు, విమానాలు, కలశాలకు పవిత్ర జలాలతో అభిషేకం చేసి ఆలయానికి నూతన దివ్య శక్తిని ప్రసాదించడం. ఇంద్రకీలాద్రి ఆలయం మహాకుంభాభిషేక కార్యక్రమంలో భాగంగా దేశంలోని 12 పవిత్ర నదుల నుండి తెచ్చిన జలాలతో అభిషేకం నిర్వహించనున్నారు. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి నదుల జలాలు సమ్మేళనం అయ్యే ఈ పవిత్ర ఘట్టం భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించనుంది. ఉత్సవ కలశాల నుంచి గోపురంపైకి చెల్లే పవిత్ర జలాలు అమ్మవారి దివ్యశక్తి పునః ప్రతిష్టకు ప్రతీకగా నిలుస్తాయి. రాష్ట్రంలోనే ప్రముఖ శక్తిపీఠంగా గుర్తింపు పొందిన ఇంద్రకీలాద్రి ప్రతిరోజు వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా నవరాత్రులు, దసరా, కార్తీక మాసం, అమావాస్య, పౌర్ణమి వంటి పర్వదినాల్లో తిరుమల తరహాలోనే భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మహాకుంభాభిషేకం సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనాల క్యూలైన్లు, త్రాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ఆలయ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. విజయవాడ నగరమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయేలా విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఒక ప్రక్షాళనలాగా తర్వాత శక్తిని మళ్ళీ పెంచడానికి మనకు 12 ఏళ్లకు ఒకసారి కుంభాభిషేకం అనేది జరుగుతుంది. ఈ పైన అమ్మవారి శిఖరానికి మనం పీఠాధిపతి వారు స్వయంగా వస్తున్నారు. వారి చేతులతోటే అది ప్రతిష్ఠించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ప్రక్షాళన చేస్తున్నాం అన్నమాట. ఇంద్రకీలాద్రిపై 2026 మార్చి 6వ తేదీ నుంచి మహాకుంభాభిషేకాన్ని నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ నిర్ణయించింది. ఆలయ స్థానాచార్యులు, దుర్గగుడి వైదిక కమిటీ, ప్రధాన అర్చకులు, వేద పండితులు మహాకుంభాభిషేక మహోత్సవ తేదీలను ఖరారు చేశారు. ప్రతి 12 ఏళ్లకొకసారి నిర్వహించే మహాకుంభాభిషేకం గురించి సుదీర్ఘంగా చర్చించి తేదీలను ఖరారు చేశారు. ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు సమాలోచన చేశారు. మార్చి 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకుని చేపట్టే పూజలు, హోమాలు, ఇతర కార్యక్రమాలపై చర్చించారు. 8వ తేదీ ఉదయం పూర్ణాహుతితో మహాకుంభాభిషేక మహోత్సవాలు పరిసమాప్తమవుతాయి. సూర్యుడు కుంభంలో ఉండగా చేస్తున్నందువల్ల కూడాను దీని కుంభాభిషేకం అనేటువంటి నామధేయం ఒకటి. అది కాకుండా ఈ యొక్క విగ్రహాలకి కింద ఉండేటువంటి యంత్రాలన్నిటికీ కూడాను శక్తి పెరిగి మళ్ళా పూర్వస్థితి రావడం కోసం అని కూడాను 12 సంవత్సరాల కోమాటు చేయమని చెప్పబడింది. కాబట్టి కూడాను ఈ కుంభాభిషేకాన్ని మనం నిర్వహిస్తున్నాము. ఇందులో మొదటి రోజున గణపతి పూజతో ప్రారంభం చేసి చిట్ట చివరి రోజున పూర్ణాహుతి 8వ తారీఖు 9:30 సుమారుగా 9:30 ప్రాంతంలో ఇది అభిషేకంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. మహాకుంభాభిషేకానికి దాని నిమిత్తంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా మా దేవస్థానంలో వాళ్ళకి వసతి సౌకర్యాలన్నీ కూడా మా దేవస్థాన ఆలయ నిర్వహణాధికారి వారి యొక్క సమీక్షల్లో జరుగుతాయి. భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఈ దేవస్థానం వాళ్ళు కూడా స్వామికి సహకరిస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఆ కుంభాభిషేకం అప్పుడు మళ్ళీ మేము వస్తాము. అమ్మవారు ఏది మొక్కుకున్నా మాకు జరుగుతుంది. అమ్మవారిని తలుచుకొని ఏ పనైనా చేస్తాము. అందులో విజయవాడ కనకదుర్గమ్మ అంటే ఎంతో పవర్, అందరికీ తెలుసు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేక మహోత్సవాల ఏర్పాట్లు
తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని చిన్ని, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, నగర సిపి రాజశేఖర్ బాబు, ఆలయ చైర్మన్ గాంధీ, ఈవోలతో కలిసి దేవస్థానంలో జరుగుతున్న పనులను సమీక్షించారు. ద్వాదశ వర్ష నియమం ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహాకుంభాభిషేకాన్ని గతంలో 2012 ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నిర్వహించారు. ఈసారి మార్చి 6వ తేదీ ఉదయం 8 గంటలకు మహాకుంభాభిషేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మార్చి 6, 7, 8 తేదీలలో ప్రధాన క్రతువులు నిర్వహిస్తారు. 8వ తేదీన జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కార్యక్రమాన్ని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఆలయ విమాన గోపురాల సంప్రోక్షణ ఈ మహోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా క్రతువులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దసరా సమయంలో రోజుకు సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తుండగా ఈ మహాకుంభాభిషేకానికి రోజుకు 3 లక్షల వరకు రాక ఉండొచ్చని అధికారులు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని నగర సిపి తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఎక్కడా రాజీ లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. అదేవిధంగా 2028 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ఏర్పాట్లకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మహాకుంభాభిషేకం ద్వారా ఆలయంలో శక్తి పునరుద్ధరణ జరుగుతుందని, ఆ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులు భక్తులకు పిలుపునిచ్చారు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు ఈ 3 రోజుల్లో ప్రతి 12 సంవత్సరాలకి అమ్మవారికి పూర్ణ కుంభాభిషేకం జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, లోకేష్ గారు, మంత్రులు అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేది అందరం కూడా కూర్చుని ఆలోచించి ఈ ఉత్సవం ప్రతి 12 సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఎంతోమంది భక్తులు, లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. గత 12 సంవత్సరాల క్రితం పెద్దలు కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా జరిగిన ఈ ఉత్సవం మళ్ళీ ఆయన వారసులైన విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా 6వ తారీఖు ఉదయం 8 గంటలకి హోమం ద్వారా ప్రారంభం కాబోతుంది. ఫ్రీ బస్ సౌకర్యం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, దీనివల్ల తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సమాజంలో ఉండడం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సో ఈ మహాకుంభాభిషేకానికి కూడా ఈ భక్తులు ఎలా వస్తారనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది. సో దానికి మనము లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామో అవన్నీ ఒకసారి సమీక్షించుకొని తద్వారా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు ఫ్యూచర్లో మనకు 2028 సంవత్సరంలో మనకు పుష్కరాలు వస్తున్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పుడే గౌరవ ఎంపీ గారు ఈ హోల్డింగ్ ఏరియాస్ గురించి భక్తుల్ని ఒక దగ్గర ఉంచాలంటే ఎలాగా అనేది చాలా ఆలోచిస్తున్నాం. దాని మీద చాలా బ్రెయిన్ స్టార్మింగ్ జరగాల్సిన అవసరం ఉంది. మీరు ఎంత భక్తిభావంతో వస్తారో సో అంతే పవిత్రంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో దాంట్లో మీరు పాల్గొని ఖచ్చితంగా మీరు ఆ సంతృప్తితో అమ్మవారిని దర్శించుకొని వెనక్కి వెళ్ళొచ్చు. వస్తున్నప్పుడు మీకు కావాల్సిన సౌకర్యాల గురించి, మీకు క్యూ లైన్ అయితేనేంటి, ఇక్కడ ఉన్న పార్కింగ్ ఫెసిలిటీస్ అయితేనేంటి, లేదా పిల్లలకి అలాగే వృద్ధులకి కావాల్సిన ఫెసిలిటీ అయితేనేంటి, ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఎక్కడ చేస్తాము. లాస్ట్ టైం జరిగిన మన దసరా టైంలో చూసుకుంటే మనకు ఒక్క రోజుకి 2 లక్షల మందిని హ్యాండిల్ చేయగలిగాము. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది కాబట్టి ఈసారి రోజుకి 3 లక్షల మందిని కూడా హ్యాండిల్ చేయడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. దీంట్లో ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. హైందవ ధర్మ శాస్త్రాలకు అనుగుణంగా ఆలయ సంప్రదాయాలను పక్కాగా పాటించేందుకు కంచి, శృంగేరి పీఠాలకు చెందిన వేద పండితులు, అర్చకులు మార్గదర్శనం చేస్తున్నారు. యాగశాలలో అనేక రోజుల పాటు ప్రత్యేక హోమాలు, వేద పారాయణాలు నిర్వహిస్తారు. ఇంద్రకీలాద్రి చరిత్రలో మరో సువర్ణ అధ్యాయంగా నిలవనున్న ఈ మహాకుంభాభిషేకం భక్తుల హృదయాల్లో అమ్మవారి దివ్య శక్తిని మరింత బలంగా నాటే మహా ఆధ్యాత్మిక ఉత్సవంగా నిలవనుంది.
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం జరగబోతుంది. మార్చ్ 6, 7, 8 తేదీల్లో 3 రోజుల పాటు మహాకుంభాభిషేకం జరగబోతుంది. 12 నదుల నుంచి నీటిని తీసుకువచ్చి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి మూల విరాటికి అలాగే అమ్మవారి శిఖరానికి కూడా ఈ మహాకుంభాభిషేకం చేస్తారు. అంటే అమ్మవారి కుంభం అంటే పైన ఉన్నటువంటి శిఖరం ఏదైతే ఉందో ఆ శిఖరానికి అలాగే అమ్మవారి ప్రధాన మూల విరాటికి కూడా ఈ